వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చైనీస్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చైనీస్ ఇడ్లీ అంటే ఏమీ లేదండి, మనం తింటాం కదా ఇడ్లీ, ఆ ఇడ్లీతోనే ఇలా చైనీస్ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఇడ్లీలు అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా ఈ టైప్లో చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినేస్తారు, అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు ఈ చైనీస్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చైనీస్ ఇడ్లీ తయారు చేయడం కోసం ఇడ్లీలను ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇడ్లీలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీకు కావాలంటే ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చైనీస్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేస్తాం. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేద్దాం. అలాగే కాస్త బఠానీలు, ఈ కూరగాయలే కాదు, మీకు నచ్చిన ఏ కూరగాయలైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కూరగాయలు యాడ్ చేసుకొని ఇవి తయారు చేసుకోవచ్చు. నాకు నచ్చినవి ఇవి కాబట్టి నేను ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కూరగాయలంతా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టమాటో అంతా సాఫ్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి సాసులు యాడ్ చేద్దాం. చైనీస్ ఫుడ్ కదా, చైనీస్ ఫుడ్లో ఎక్కువ సాసులే కదండి యాడ్ చేసేది. అలాగే ఇప్పుడు ముందుగా నేను గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే కాస్త సోయా సాస్, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ సాస్ని యాడ్ చేయాలండి. అలాగే రెడ్ చిల్లీ సాస్, ఇవన్నీ యాడ్ చేసుకొని ఈ సాస్ అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. అలాగే దీనిలోకి కాస్త కారం యాడ్ చేద్దాం. ఇప్పుడు స్పైసీగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ ముక్కలు, అవి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఈ ఇడ్లీ ముక్కలు, వెజిటేబుల్స్ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఇడ్లీని. ఇప్పుడు ఈ సాస్లు
మనం యాడ్ చేసిన ఇడ్లీ అంతా కలిసిపోయింది కదా, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా తయారైపోయిందండి. అంతేనండి, ఈ చైనీస్ ఇడ్లీ తయారైపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.